వరంగల్ నగరం దొంగతనాలకు కేరాఫ్ గా మారుతోంది. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్నారు దొంగలు. తెలిసిన వారిలాగా ఇంటికొచ్చి దొంగతనాలు చేస్తున్నారు. నగరంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వరుస చోరీలు వరంగల్ వాసులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా నగరంలో దొంగతనాలు పెరిగిపోయాయి. నగర శివార్లలోని కీర్తినగర్ లో వృద్ధ జంటని చంపేశారు దుండగులు. కూతురు పెళ్లి కోసం దాచిన 5 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరొక ముందే కాశీబుగ్గలో జరిగిన చోరీలో 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. క్రిస్టియన్ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పట్టపగలే 15 తులాల బంగారాన్ని కొట్టేశారు. సిటీలో దొంగతనాలు చేస్తున్నది నార్త్ ఇండియన్స్ ముఠాగా గుర్తించారు పోలీసులు. కాజీపేట జంక్షన్ నార్త్, సౌత్ ఇండియాకు వారధిగా ఉండడంతో చోరీలకు వరంగల్ను ఎంచుకున్నట్లు కనుగొన్నారు. పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ నదీంను పట్టుకున్నారు. ఓ అపార్ట్మెంట్ లో దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇతని నుంచి 25 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నదీం అనే నేరస్తుడు గజియాబాద్ కు చెందిన నేరస్తుడు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 150 నుంచి 200 కేసెస్ మన దగ్గర ఉన్నాయి. అతని దగ్గర 750 గ్రాములు 750 గ్రామ్స్ ఆర్నమెంట్స్ గల బంగారం మనము రికవర్ చేయడం జరిగింది. దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామంటున్నారు పోలీసులు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఊళ్లకు వెళ్తే చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమ్మర్లో హాలిడేస్ అనేవి వస్తాయి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి హాలిడేస్ రావడంతో పాటు మరి దానికి సంబంధించింది ప్రత్యేకంగా వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంటికి తాళం వేసి వెళ్తున్నప్పుడు నియర్ బై అంటే వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్లో కనుక ఒకసారి తెలియపరిస్తే మా పెట్రోలింగ్ టీమ్స్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈ కొత్త కొత్త మనుషులు కనుక వస్తూ పోతుంటే టౌన్లో ఈ ప్రాంతాల్లో కొత్త కొత్త వ్యక్తులు కనుక కనిపిస్తుంటే మాకు 100 డైలకు కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయ్యి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు మరి పోలీసుకు కనుక సహకరించి కొంతవరకు మనం అఫెన్సెస్ను ప్రివెంట్ చేయగలము, నేరాన్ని కూడా తగ్గించగలమనేది నా ఉద్దేశం. వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. పోలీసులు అన్ని ఏరియాల్లో పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. వరంగల్ నగరంలో దొంగల బీభత్సం ఎక్కువైపోయింది. నగలు ఎక్కడ పెట్టుకోవాలో ఏమో అర్థం కాకుంటున్నది. మాకు చాలా భయంగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. పోలీసులు కొంచెం చర్యలు తీసుకొని వాళ్ళను పట్టుకుంటే బాగుంటుంది. మహిళలు కూడా చిన్నపిల్లలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు దొంగలా మనుషులను కూడా అర్థం కాకుండా ఉన్నది. ఎవరి నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు. రోజుకొకసారైనా వాడవాడ పోలీసులు కొంచెం తిరిగితే గల్లీ గల్లీలో కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎన్నికలు, సమ్మర్ హాలిడేస్ రావడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో ఇళ్లకు తాళం వేయాలంటే ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి భద్రతను పెంచాలని కోరుతున్నారు వరంగల్ వాసులు.